నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. సూర్య ఉపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. సూర్యోస్మి. సార్ మీరు ఒక ప్రాణిక్ హీలరు. ప్రాణ చికిత్స, ప్రాణిక్ హీలింగ్ అంటే ప్రాణ చికిత్స. నిజంగానే ప్రాణ చికిత్స ద్వారా రకరకాల సమస్యలు తగ్గించుకోవచ్చు అని కొంతమంది అంటున్నారు. బట్ కొంతమంది ఏంటంటే రేకి, ప్రాణ చికిత్స ఇవన్నీ ఏమి ఉండవు. ఊరికే అలా మాట్లాడతారంతే. అవి నిజంగా వర్కౌట్ అవ్వవు అనేది నేను విన్నాను సార్. కొంతమంది మాట ద్వారా విన్నాను. బట్ నాకు అది గుడ్డా, బ్యాడా అనేది తెలీదు. ఒకటి ఉంది అనేది మాత్రం తెలుసు అంతే. అయితే నిజంగానే ప్రాణిక్ హీలింగ్ అనేది ఉంటే దాని ద్వారా ఆరోగ్య సమస్యలే కాకుండా మానసిక సమస్యలు కూడా తగ్గించుకోవచ్చా? ప్లస్ ప్రాణిక్ హీలింగ్ అనేది ఒక నేర్చుకున్న అంటే ఇప్పుడు మనకి జబ్బొస్తే డాక్టర్ దగ్గరికి ఎలా వెళ్తామో అలాగే ప్రాణిక్ హీలర్ దగ్గరికే వెళ్ళి తగ్గించుకోవాలా? లేకపోతే మనకు మనం ఓన్‌గా కొంతమంది చెప్తారు సార్ ఓన్‌గా చేసుకోవచ్చు అని. నిజంగానే ఓన్‌గా చేసుకోవచ్చా? అంటే దాని గురించి నేర్చుకుని ఓన్‌గా చేసుకుంటే సక్సెస్ ఉంటుందా అనేది దీంట్లోనే మానసిక సమస్యలు తగ్గాలంటే అసలు ఎలా ఫాలో అవ్వాలి అనేది చెప్పండి సార్. ఏం చేస్తే ప్రాణిక్ హీలింగ్ ద్వారా మానసిక సమస్యలు తగ్గుతాయి? ఆందోళన చాలా మందికి విపరీతమైన ఆందోళన ఉంటుంది. ముఖ్యంగా మహిళలకి పిల్లల గురించి, భర్త గురించి, కుటుంబం గురించి చిన్న విషయాలకు చాలా ఎక్కువ ఆందోళన పడిపోతారు. మానసిక ఒత్తిడి ఎక్కువ తీసుకుని మానసిక సమస్యలు చాలా మంది ఎదుర్కొంటున్నారు సార్ ఈ రోజుల్లో. సో దాని గురించి మాట్లాడేమంటారు? చాలా పెద్ద ప్రశ్న అమ్మా. ప్రశ్నే ఇంచుమించు 1.5 minute 2 minutes వచ్చింది. అది ప్రాణ చికిత్స. చికిత్స అంటే అర్థం ఏంటి? చికిత్స అంటే నయం చేయడం. అవును సార్, కరెక్ట్. ఒక సందర్భంలో ఉన్నదాన్ని బాగు చేయడం చికిత్స. మెకానిక్ వెహికల్స్ కి చికిత్స చేస్తాడు, రిపేర్ చేస్తే అది పని చేస్తాడు. ప్రాణ అన్నాం కదా, మీరు శ్వాస తీసుకున్నారు, అవును సార్, వదులుతున్నారా? వదులుతున్నాను సార్. ఒకసారి మొత్తం వదిలేసి అలా బిగబట్టేయండి. శ్వాసని తీసుకున్నారు, వదిలేశారు, ఆపండి. సార్ ఉండలేం కదా సార్. ఏమ్మా ఎక్కువసేపు ఉండలేం సార్. అది లేకపోతే ప్రాణం పోతుంది కదా. ఇంకా ప్రాణం ఉన్నట్టు ఎలా అవుతుంది? ఇక్కడ ఇక్కడ కూడా ప్రాణ ప్రాణం అనే పదం ఉంది కదా. అవును సార్. అంటే ఇప్పుడు కనపడుతుందా ప్రాణం? కనిపించట్లేదు సార్. కానీ నిన్ను నడిపిస్తుంది, నిన్ను నువ్వు చూసేలా చేస్తావు, నువ్వు వినేలా చేస్తావు. చేయలే నీ చెయ్యి కదిలేలా చేస్తావు. ఇది చేసేదంతా కూడా ఏంటి? ప్రాణ. ప్రాణం పోతే, ప్రాణం లేకపోతే ఇంకేం కదలదు, ఊపిరి ఆగిపోతుంది, అంతే కదా సార్. అదే దాన్ని ఇప్పుడు అంటే వాళ్ళు ఎవరు అంటున్నారు కదా, ప్రాణ రేకి ఇవి లేవు, గాడిద గుడ్డు అని. నిన్ను నడిపించేదే ప్రాణ. లేదు అని నీ నోటిని కదిలించేదే ప్రాణ. ప్రాణ చికిత్స లేకపోవడం ఏంటి? రే అంటే ప్రాణ, కీ అంటే నయం చేయనది. వేరే వేరే భాషలో ప్రాణశక్తికి ఉన్న పేర్లు అవి. ప్రాణిక్ అంటే ప్రాణశక్తి, హీలింగ్ నయం చేయటం. రే కీ, రే అంటే ప్రాణశక్తి, కీ అంటే నయం చేయటం. రే ఇంకా చాలా తాయ్ చి, తాయ్ చి, తాయ్ చి, అది కూడా ఇందులోనేనా? ఇవన్నీ ఒకటే. వెజిటేబుల్ థెరపీ, కూరగాయలు ఏమున్నాయి? ప్రాణం ఉంటుంది. మీరు కూరగాయలు వంకాయలు తీసుకొచ్చి పక్కన పెట్టారు, ఓ 6 రోజుల తర్వాత చూస్తే అంటే ప్రాణం పోయింది. దాంట్లో ప్రాణం ఉంది కాబట్టి దాన్ని తీసుకోవడం ద్వారా ప్రాణశక్తిని స్వీకరిస్తాం. ఇప్పుడు ఇక్కడ మనం ఒక వ్యక్తిని నేను ప్రాణిక్ హీలర్ నమ్మా అన్నాను. అంటే ప్రాణిక్ హీలర్ని అంటే ప్రాణశక్తిని స్వీకరించటము, పంపించడము తెలిసిన వాడిని. అంటే మీరు కూడా అంతే, మీకు తీసుకోవడం తెలియకుండానే చేస్తున్నారు. తీసుకున్నారుగా? అవును సార్. అపానవాయువుని తీసుకున్నారు, ప్రాణవాయువుని విడిచిపెట్టారు, ప్రాణవాయువు బయటికి వెళ్ళిపోయింది, ప్రాణం వదిలేసామంటాం. అంటే మనం అందరం ఏమనుకుంటాం అంటే ఆక్సిజన్ పీలుస్తున్నాం, కార్బన్ డైఆక్సైడ్ విడిచిపెడుతున్నాం. కానీ మనం అపానవాయువుని స్వీకరించి ప్రాణవాయువుని విడిచిపెడుతున్నాం. విడిచిపెట్టి ఆపేస్తే చచ్చిపోతాం. అది ప్రాణం బయటకు పోయింది, మళ్ళీ తీసుకోవాలి. అందుకని అపానవాయువుగా తీసుకున్నాం. అది లోపలికి వెళ్ళిన తర్వాత ప్రాణవాయువు అవుతుంది. అది ప్రాణాన్ని నిలబెడుతుంది. అంటే ఇప్పుడు మేము చాలా చెప్తూ ఉంటాం ట్రీట్మెంట్లు, హోమియోపతి, అల్లోపతి, ఆయుర్వేదం, యునాని, ఇవన్నీ ఎన్ని చెప్పినా మనిషికి ప్రాణం ఉంటేనే ట్రీట్మెంట్ చేస్తాయి. ప్రాణం లేకపోతే నువ్వు దేన్ని ఏమీ చేయలేవు. ఇందులో ప్రధానంగా మన శరీరానికి అంటే నువ్వు అడుగుతావునో లేకపోతే సందర్భం తెలియదు, నేను ఒక ఫోటో తీసుకుని వచ్చాను. పొద్దుటోడు చదివేటప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఈ భౌతిక దేహం ద్రవ్యమైన శరీరం, ద్రవంతో నిండి ఉంది. ద్రవ్యమయం అంటే ఇంకా మనం వర్ణిస్తుంటాం, అన్నమయ,
ప్రాణమయ, విజ్ఞానమయ, మనోమయ, ఆనందమయ. అంటే మయం కలిగి ఉంది, ద్రవ్యమయమై ఉంది. అంటే మన శరీరం 75% నీటితో నింపబడి ఉంది. ఇంకా మిగతావి రకాలు ఉంటాయి, కానీ 70% మాత్రం వాటర్, మిగతా ఉన్నాయి. అలా అది ఇవాళ పొద్దున చాలా అంటే దీన్ని బాగా ప్రాక్టీస్ చేశాను. అంటే నేను రెగ్యులర్గా ఏదో పుస్తకం చదువుతున్నాం. ప్రాణమయ, మనోమయ, సంస్కారమయ, సంస్కారమయ. ఇంకొకటి అద్భుతంగా ఇది నాకు అనిపించింది. అన్నమయ తెలుసు, అన్నమయ కోసం అంటే మనం అన్నం తినడం ద్వారా ఎనర్జీ. ప్రాణమయం శ్వాసం తీసుకోవడం. విజ్ఞానం చూడడం, వినడం, ఇవన్నీ విజ్ఞానమయం. మనోమయం మనస్సుతో, అంటే ఇప్పుడు మా అమ్మాళ్ళు ఎలా ఉన్నారు అనగానే నాకు మా అమ్మ నాన్న గుర్తు. మనోమయం. ఫైనల్ గా వచ్చేది ఆనందమయం. దీనికోసమే ఈ తాపత్రయం అంతా ఆనందమయ కోశాన్ని. ఎవరైతే ఆనందమయ కోశాన్ని పట్టుకోగలుగుతారో, సాధన చేయగలుగుతారో వాళ్ళ జీవితంలో ఆనందమే. ఇదే అన్నమయం క్షణిక ఆనందం, ప్రాణమయం నిమిషానందం. ప్రాణం ఉన్నంత వరకే ఆనందం అంతే సార్. విజ్ఞానం అది కొంచెం ఏదో పుస్తకం చదివాను, విజ్ఞానం వచ్చింది. ఇలా మనోమయం అమ్మా నాన్న, ఇవన్నీ కొద్ది ఆ ఆనందం అనేది అల్టిమేట్ గా ఉండేది చివర. ఈ సాధనలన్నీ చేసుకుంటూ వస్తాయి. ఇవి ఎలా ఉన్నాయి, లేవు అని చెప్పడానికి చాలా ఈజీ. గాడిద గుడ్డు అన్నమయ లేదు, ప్రాణమయ లేదు, విజ్ఞానమయ లేదు, ఆనందమయ లేదు, ఏమీ లేదు గాడిద గుడ్డు. వీళ్ళందరూ ప్రాణికీలంగా సొలిగోరలు చెప్తారని చెప్పడం చాలా ఈజీ. ఉన్నాయి అనడానికి కఠోర సాధన చేయాలి. కఠోర సాధన ఏమీ లేదు అని చెప్పడం చాలా ఈజీ అమ్మా. ఉంది అని చెప్పడానికి ఎంతో జ్ఞానం ఉంటే తప్ప దాన్ని ఎవరూ చెప్పలేరు. ఇప్పుడు మీరు అన్నట్టు జనాలకి స్ట్రెస్, ఒత్తిడి, మానసిక ఒత్తిడి అంటే మనం భౌతిక దేహానికే ట్రీట్మెంట్ జరుగుతున్నాయి. ప్రకృతి అంతా కూడా, సృష్టి అంతా కూడా. మీరు ఏ జీవైనా ఒంట్లో బాగాలేదు, నాకు మా పిల్లలు సంపాదించట్లేదు, సరిగా చదువుకోవట్లేదు, అల్లరి చేస్తున్నారు, ఎక్కడైనా ఉన్నాయా? అసలు ఏమైనా చింత ఉంటుంది అట్లకి? ఉండదు. ఒక్క మనిషికే చింతలన్నీ. ఎందుకంటే ఇంత అద్భుతమైనటువంటి జ్ఞానమైనటువంటి శరీరాన్ని ఇచ్చాడు. దానికి అవసరమైనది మన దగ్గర లేదు. అంటే మన దగ్గర లేదంటే నా దగ్గర ఉందమ్మా, మీ దగ్గర లేదు. అంటే మీరు ఏం చదువుకున్నారు? డిగ్రీ చదివారు. పూర్వం చదివే చదువులకి ఇప్పుడు చదివే చదువులకి చాలా వ్యత్యాసం. అప్పుడు పూర్తిగా తెలుగు ఎక్కువ ఉండేది. అప్పుడప్పుడే కాన్వెంట్స్ వచ్చినాయి, ఇంగ్లీష్ మీడియం స్కూల్స్. ఎప్పుడైతే ఇంగ్లీష్ మీడియం వచ్చిందో ఈ ఉచ్చారణ, ప్రొనౌన్సియేషన్, అర్థాలు, ప్రతిపదార్థాలు, నామవాచకాలు ఇవన్నీ తెలియవు. ఆ తెలియకపోవడం కేవలం పుస్తకాల వరకే పరిమితం అయితే పర్లా, బ్రెయిన్ వరకు కూడా వెళ్ళిపోయింది. అందుకని ఏదైనా ఒక సమస్య వస్తే బెంబేలెత్తిపోతున్నాం. ప్రతి సమస్యకి పరిష్కారం మీ మెదడులో ఉంది, మీ శరీరంలో ఉంది, మీ లోపల ఉంది. A to Z మీ జీవితం. ఈ రోజు మన ఇద్దరం చేసే ఈ ఎపిసోడ్, మొన్న మనం ఎపిసోడ్ చేస్తే అరైజ్ అయిపోవడం కూడా దాంట్లో ఉంది. ఇదంతా ఫిక్స్. మీరు ఎంతో తాపత్రయపడ్డారు, కానీ డెస్టినీ డిసైడ్ అయి ఉంది. నేను కూడా ఎంతో తాపత్రయపడ్డా, దాన్ని రికవరీ చేయడానికి చాలా ప్రయత్నం. మంచి ఎపిసోడ్స్ బాగా వచ్చినాయి. ఇంకొక అమ్మాయి వచ్చి అద్భుతమైన ఎపిసోడ్ కూడా చేశారు. యాక్చువల్లీ చాలా ఫీల్ అయ్యి చాలా ట్రై చేసాం, బట్ అది ఎందుకో అది ఆల్రెడీ డెస్టినీ. నేను ఒక ప్రయత్నం అంటే ఇది మానవ తప్పిదమా, ప్రకృతి తప్పిదమా అని ఆలోచించాను. చిన్న ప్రయత్నం చేద్దామని ట్రై చేశాను. అవును, చాలా ట్రై చేశారు. కొంచెమే ట్రై చేశాను, పెట్టేసి వదిలేసి వెళ్ళిపోయాను. నాకున్న ఆ సోర్స్ లో అది ఇచ్చాను. అంటే ఆ మనిషి ఇక్కడ ఉంటే తెచ్చు, అది పెద్ద కష్టమేం కాదు. కానీ ఎందుకో ఆ ఎపిసోడ్స్ వద్దు అనుకుంది, మన ప్రేక్షకులకు చూపించకూడదు అనుకుంది, అందుకని ఆగింది అంతే. అంతకు మించి ఇంకేం కాదు. ఇదంతా ఫిక్స్డ్. ఇది ఎప్పుడు తెలుస్తుంది అంటే, నేను చాలా గర్వంగా ఫీల్ అవుతాను. సంస్కృతం తెలిసిన వాళ్ళు, తెలుగు పదాలు ఉచ్చరించిన వాళ్ళకి బ్రెయిన్ చాలా షార్ప్గా ఉంటుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాళ్ళు సాంస్క్రిట్ బ్రెయిన్స్ని, కంప్యూటర్ బ్రెయిన్స్ని స్కాన్ చేస్తే కంప్యూటర్ కన్నా స్పీడ్గా ఉన్నాడు సాంస్క్రిట్ చదివిన బ్రెయిన్. ఏమ్మా, సీతాదేవి కష్టపడింది కదా, మీరు కష్టాలు పడుతున్నారు. సీతాదేవి భర్తకు దూరంగా అరణ్యంలో ఒక చెట్టు కింద అంత కష్టపడ్డావా? లేదు సార్, సిటీకి వచ్చారు, అద్భుతంగా రాచరికం. పెళ్ళైన వెంటనే అరణ్యానికి వెళ్ళిపోవాల్సి వచ్చింది. మళ్ళీ వచ్చింది ఆవిడ. మళ్ళీ వచ్చిన తర్వాత ఏమైనా ఉందా? ఎవరో సాకులో ఏదో అన్నాడు అంటే అది కేవలం వ్యాపకం. ఇది మాత్రం మీరు ఎవరు కన్సిడర్ చేయకండి. రాముల వారు ఏది చేసినా యుగ పురుషుడిగా మిగిలిపోయాడంటే ఆయన తప్పులు చేయడు. రాముల వారు చేశారు తప్పు అంటే అది అబద్ధం. మనకి ఏదో చెప్పడానికి ఇది రామాయణం జరిగింది. ఆవిడని తీసుకెళ్లి అరణ్యంలో విడిచిపెట్టారు.
నేను ప్రెగ్నెంట్ని, నేను కడుపుతో ఉన్నాను అని చెప్పడానికి ఏ స్త్రీ అయినా భర్తకి భర్తకే కదా. ఉవ్వెర్లు ఊరుతుంది. అవును సార్. అది చెప్పుకునే ఆనందం కూడా ఆవిడకి లేదు. ఉమ్. ఆ స్థితి మీరు అనుభవించారు. లేదు సార్. రాజ్యాన్ని రాజులా పరిపాలించిన వాడు వాల్సిన రాముల వారు ఉమ్. అరణ్యాలకి సరే నాన్నగారు అని చెప్పేసి అని అరణ్యాల వెంట పడ్డారు. ఎందుకు సార్ మన డైలీ లైఫ్ లోనే ఒక చిన్న అన్‌కంఫర్ట్ వస్తే తెగ ఫీల్ అయిపోయి కోపాలు తెచ్చేసుకుని అసలు ఈ రోజు ఇలా జరిగిపోయింది, ఎందుకు ఇలా అయిపోయింది అని చాలా ఫీల్ అయిపోతాం. ఇప్పుడు మాలాంటి వాళ్ళం ఇప్పుడు చిన్న అదే. కంఫర్ట్ ఇప్పుడు మీరు అన్నారు ఇందాక విషయం వీడియోస్ రిలీజ్ అయ్యి డిలీట్ అయ్యింది. ఆ విషయం మీరు నార్మల్ గానే తీసుకున్నారు. బట్ మేము చాలా ఫీల్ అయిపోయాం. అయ్యో ఇలా ఎలా అయిపోయింది, దీన్ని ఎలా చేసేద్దాం. నువ్వు అందుకని ఆ 3 రోజులు తర్వాత వెంటనే నాకు ఫోన్ చెయ్యాలి, నువ్వు ఫోన్ చేయలేదంటే ఫీల్ అదే సార్ అయ్యావు. అదే కదా నేను నేను చెప్తున్నాను. వెళ్తూ అనుకున్నాను, వెంటనే అనుకున్న 10 నిమిషాలకు నీ నుంచి ఫోన్ వచ్చింది. ఓ అదే సార్ నేను చాలా ఫీల్ నడుస్తూ ఉంటుంది. మళ్ళా అయ్యో ఇలా అయిపోయింది, ఏంటి ఇలా సాధనలో ఉన్న అయిపోయింది. వాళ్ళకి అవును ఇది సార్. చాలా ఈజీ అమ్మా. ఉమ్. ఇప్పుడు మీరు చెప్పే మానసిక సమస్యలు ఏవైతే ఉన్నాయో ఉమ్. అవి మిమ్మల్ని ఇబ్బంది పెట్టవు. కానీ మీరు ప్రిపేర్గా లేరు. ఉమ్. ఏమవుతుంది దానివల్ల అని అనుకునే స్థితిలో లేరు. గతం మనకి మీ ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా? మీకు జరిగిన ఇన్సిడెంట్స్ పాతవి అంటే ఏదైనా ఒక అప్పు, ఒక 10 లక్షలు అప్పు చేసాం, లేదు సార్ అంత లేకపోతే అనారోగ్య సమస్యలు పెద్ద ఏమొచ్చాయి? ఇబ్బందులు అయితే ఆ, దేవుడి దయ వల్ల మాట ఇప్పుడు చెప్తాను. దొరికింది. ఓ. అంటే ఏం లేదు, గతాన్ని గుర్తు చేసుకుంటే ఇప్పుడు కూడా ఈ రోజు కూడా ఆనందంగా ఉంటాం అనేసి బాధపడుతూ ఉంటాం. ఉమ్. అదే రేపు ఏం జరుగుద్ది, ఇప్పుడు మళ్ళీ ఈ చిప్స్ కూడా ఏమన్నా ఒక డిలీట్ అయిపోతాయి. సార్ నేను ఇప్పుడు వాళ్ళకి అదే చెప్పా, మీరు వచ్చే ముందు అడగండి కావాలంటే కెమెరామెన్స్ మొన్న ఇలా అయ్యింది, ఇప్పుడు కొంచెం కేర్ఫుల్ గా ఉండండి అని చెప్పాను సార్ అంటే నేను. భవిష్యత్తు భయం వేస్తుంది. రైట్ సార్. వర్తమానం ఇప్పుడు జరుగుతుంది, చేస్తానంగా, వచ్చానుగా, మళ్ళీ చేస్తానంగా. వర్తమానంలో ఉండడం కలగదే హ్యాపీగా ఉంటాం. ఇది జనాల ఇబ్బంది. మీరు గతాన్ని తరుచుకుంటే బాధలు మిగులుతాయి. నాకు నిన్నే అంటే చిన్న చిన్న ఇన్సిడెంట్స్, హెల్త్ ప్రాబ్లమ్స్ అవి. అమ్మాయి హెల్త్ కాంప్లికేషన్స్ వేరే ఉన్నాయి, కానీ ఎవరైనా వెళ్ళి ఒక మాట అంటే నన్ను ఈ మాట అంటారా అని మోర్ దెన్ 10 times దాన్నే అదే ఓన్ పట్టుకుంటే అది తీసుకెళ్ళి అమ్మాయికి ఒక సమస్య వచ్చింది. మరి ఇలా అంటే పెద్ద డ్రమ్ము 4 గోడల మధ్య పెట్టి వాయించినట్టు ఉంటుంది అమ్మాయికి. అయ్యో శబ్దాన్ని భరించలేకపోతుంది. అయ్యో మొత్తం తిరిగేసారు హాస్పిటల్ అని. ఎంత కష్టం సార్. నేను అడిగా, మానసికంగా పెద్దగా భయపడిన సిచ్యువేషన్ ఏమైనా ఉందా నీ జీవితంలో? అది పట్టుకుని కూడా ట్రావెల్ అయిపోతుంది అమ్మాయి. అది అలా ఉండిపోయింది. అది ఉండిపోవడం వల్ల ఏం విన్నా భయంగా ఉంది. ఇప్పుడు అమ్మాయిని చాలా గతంలో ఉంది, అక్కడ నుంచి వర్తమానంలోకి తీసుకురావాలి. ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది. టెస్టులు చేశారు, ఎక్కడ ఏం దొరకవు. వీళ్ళందరం కూడా మనం అన్నట్టు రసమయ్యే శరీరం, ఈ శరీరానికి ట్రీట్మెంట్ చేస్తున్నాం, కానీ మనోమయానికి, విజ్ఞానమయానికి, శక్తి శరీరానికి ట్రీట్మెంట్ చేయాలి. అది కేవలం ఒక్క ప్రాణిక్ హీలింగ్ మాత్రమే. గ్రేట్ సార్. అసలు ఇంక దేని వల్ల కాదు. నేను చాలా గర్వంగా నేను వేరే ప్రాణిక్ హీలింగ్ ప్రాక్టీస్నర్ని. ఇంకా గర్వంగా చెప్తాను, నేను సూర్య ప్రాణశక్తి చికిత్స సాధకుణ్ణి. 2013 నుంచి సాధనలో ఉన్నాను. ఇది స్వతహంగా భగవంతుడు నాకు ఇచ్చినటువంటి వరం. అలాగే భగవంతుడు ఇలాంటి క్రిస్టల్స్ కూడా ఇచ్చాడు. వీటిలో కూడా శక్తులు ఉంటాయి. అవునా సార్? మనం చేతికి వేసుకునే ఇవి ఇది నా ఆయుధం, నేను దీంతో హీల్ చేస్తాను. మీరు ఇంకోటి అడిగారు ఇప్పుడు, ఇది కేవలం మీరే చేయాలా, కేవలం మీ వరకేనంటే? నేను 2013 నుంచి సాధనలో ఉన్నాను, నేను సాధకుడిని అయ్యాను. ఇది నా ఒక్కడికే సొంతం కాదు, నాకు నేర్పినోడు ఒక వ్యక్తేగా, ఒక గురువేగా. ఇప్పుడు మీరు కూడా అలా మారొచ్చు, నాకులా సాధన చేయాలి, దాని మీద నమ్మకం ఉండాలి, శక్తి ఉండాలి, నిజం తెలుసుకోవాలి. మనల్ని నడిపించేది ప్రాణశక్తే. మనం తినే తిండి కాదు, మనం వేసుకునే మందులు కాదు. సోలార్ ప్రాణ, సూర్య ప్రాణశక్తి, భూప్రాణ, కాళ్ళు భూమి కాని ఉండాలి, భూప్రాణ, వాయు ప్రాణ, ఇవి 3 మనిషిని నడిపిస్తాయి. ఇక మీరు అన్నట్టు మానసికమైన సమస్యలకి మన శరీరంలో 7 చక్రాలు ఉంటాయి, మూలాధారం నుంచి సహస్రారం వరకు. ఒక్కొక్క చక్రానికి ఒక్కొక్క భావోద్వేగం. ఎందుకులే ఈ జీవితం, ఈ కష్టాలు ఎందుకు పడతాం, చచ్చిపోదాంలే అనుకునే వాళ్ళకి మూలాధారం శక్తిహీనంగా ఉంటుంది. సూసైడ్ చేసుకున్నాడు అంటే వాడు మూలాధారం శక్తిహీనంగా ఉన్నవాళ్ళు. దాన్ని మనం బాగు చేసుకోవడానికే దేవాలయానికి వెళ్ళినప్పుడు గుళ్ళో గుంజిళ్ళు తీస్తారు. నువ్వు గుంజిళ్ళు తీస్తే వినాయకుడికి ఏంటి లాభం? అవును కదా సార్. నువ్వు గుంజిళ్ళు తీస్తే వినాయకుడు, నువ్వు పొర్లు దండాలు పెడితే శివాలయం చుట్టూ శివుడికి ఏంటి లాభం? అక్కడ ఉన్నటువంటి శక్తి మీ శరీరంలో ఉన్నటువంటి ఆ శక్తి కేంద్రాల ద్వారా ఆకర్షింపబడుతుంది. ఇవన్నీ పెట్టారు పెద్దవాళ్ళు. తప్పట్లు కొట్టడం కానీ, గుంజిళ్ళు తీయడం కానీ, ప్రతిదీ కూడా ప్రాణశక్తితో మిమ్మల్ని అనుసంధానం చేయడానికి.
అపాన వాయువుని స్వీకరించి ప్రాణవాయువుగా మార్చుకుని ప్రాణాన్ని నడిపించుకుంటున్నాం. ఎప్పుడైతే ప్రాణం పోయింది బయటికి, ప్రాణశక్తిని విడిచిపెడతాం, పోయింది. ప్రాణశక్తి లేకపోతే జీవితం వ్యర్థం, అది లోపల ఉండాలి. బయట ఉన్నదంతా అపాన వాయువు. సరే, మీరు ఎలా అడిగారు కదా, ఈ మానసిక సమస్యల నుంచి బయటపడటానికి అద్భుతంగా ముందు ఫస్ట్ కోపము, ద్వేషం, పగ, ఇవి మనుషుల్ని ఇబ్బంది పెట్టేస్తాయి. ఇది హృదయ చక్రం, ఇది మణిపూరకం. నాభి దగ్గర ఉండేదని మణిపూరకం అంటారు. హృదయ చక్రానికి మణిపూరకానికి మధ్యలో ఇక్కడ ఒక చక్రం ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్. దీన్ని కూడా మినీ సోలార్ అంటారు. సోలార్ చక్రం, మినీ సోలార్. సోలార్ అంటే అది రిసీవ్ చేసుకుంటూ ఉంటుంది ఇక్కడ నుంచి. మణిపూరకం కూడా రిసీవ్ చేసుకుంటుంది, కానీ ఈ చక్రానికి ఉండే క్వాలిటీస్ వేరే. ఇది ఫ్రంట్ సైడ్ ఇబ్బంది పడితే ఈ చక్రం గ్యాస్ట్రిక్, అల్సర్స్, డైజెషన్ ఇష్యూస్ ఇవి వస్తాయి. వెనకాల ఈ చక్రానికి ఇంకోటి ఉంటుంది, ఇదే చక్రం ఇంకోటి ఉంటుంది. ఇది నువ్వు నన్ను తిడితే దాన్ని నేను లోపల పెట్టుకుంటే అది పెద్దదైపోయి అది ఇబ్బంది పడుతూ అది పాడైపోతే నేను నీ మీద ద్వేషాన్ని పెట్టేసుకుంటాను. పగ, చంపేయాలి, వేసేయాలి, ఏదో చేసేయాలి. ఇవన్నీ కూడా బ్యాక్ ఉంటాయి. ముందుండేది భౌతికమైనటువంటిది, వెనకుండేది మానసికమైనటువంటిది. ఇప్పుడు అందరికీ కూడా ముందు పాడవడం ద్వారా వెనకాల కూడా పాడవుతుంది. అంటే మనం లోపలికి తీసుకునేటువంటి పదార్థం వ్యర్థమై విషమై చక్రాలను పాడు చేసేస్తూ ఉంటుంది. ఇది చెడిపోయింది. ఇది చెడిపోయిన తర్వాత గ్యాస్ట్రిక్ ఇష్యూ వచ్చింది. మణిపూరకం చెడిపోయింది. మణిపూరకం చెడిపోయిన తర్వాత మీరు హాస్పిటల్కి వెళ్తూ ఉంటారు, డబ్బులు ఖర్చు అవుతూ ఉంటాయి, రోగం నయం అవుతుంది. విపరీతమైనటువంటి ఖర్చుకి కారణం మణిపూరకం పాడైపోయింది. మీరు డబ్బు నిల్వ పెట్టలేకపోతున్నారు, మణిపూరకం పాడైపోయింది. డబ్బు సంపాదనకి మూలాధారం కారణం అవుతుంది. డబ్బుని నిల్వ ఉంచుకోవడానికి మణిపూరకం కారకం. మధ్యలో ఖర్చు, అది సక్రమమైన ఖర్చా వ్యర్థమైన ఖర్చా చెప్పేది స్వాదిష్టానం. స్వాదిష్టాన చక్రం బాగున్నవాడు ఖర్చు పర్ఫెక్ట్ గా ఉంటుంది. దీనికి ఇంత పెట్టాలి, అంతే పెడతాడు. కొనే ప్రతిదీ కూడా ఉపయోగకరమైందా కాదా. ఇక్కడ లగ్జరియస్, బాగా కనిపించాలి, బట్టలు, ఇవన్నీ కూడా స్వాదిష్టానం. హృదయం దానం చేసే గుణం కలిగి ఉంటుంది. అంటే ఇక్కడ ఉన్న డబ్బుని దాన గుణానికి ఖర్చు పెడుతూ ఉంటుంది. దానంగా బయటకు వెళ్ళింది మూలాధారం ద్వారా 10 మళ్ళీ వస్తుంది. డబ్బు వృద్ధి చెందు. హృదయ చక్రం బాగుండాలి. ఇంకొకటి, ఇదే శక్తి మాట రూపంలో. ఒక చిన్న గొడవ అయింది, ఓ మాట అనేసాను, ఆడు కంప్లైంట్ ఇచ్చాడు, పోలీస్ స్టేషన్కి వెళ్ళాను, ఖర్చు అయిందిగా. ఇక్కడ కడుపు మంట, మాట ద్వారా ఖర్చు అయింది. ఇక్కడ ఇది చూసింది, ఇక్కడ చక్రం ఉంటుంది, అది చూస్తుంది, అది నాకు కావాలి, అది నాకు కావాలంటే కోరిక, డబ్బు తీయాలి, డబ్బు ఖర్చు పెట్టాను. ఇది బాగోకపోతే అక్కలేని వాటి మీద దృష్టి ఖర్చు. ఇది స్పిరిచువల్ కార్డు. భగవంతుడు, భగవంతుడి కోసం ఖర్చు చేయాలి. భగవంతుడి కోసం ఏది చేసినా వృధా పోదు. ఇది బాగాలేదు, అప్పుడు దేవుడి పేర్లతో మోసాలు జరుగుతుంటాయి. మీరు మీ పేరు గోత్రాలు, నేను పూజ చేస్తున్నాను, పేరు గోత్రాలు పంపించండి అంట ముందు. తర్వాత ఫోన్ చేస్తే పేరు గోత్రాలు చెప్పేటప్పుడు 2000 వేయండి, 3000 వేయండి అంటాం. ఈ సహస్రారం బాగోకపోతే అలాంటి మోసాలకి గురైపోతుంది. దీన్ని బట్టి మీరు ప్రతి ఒక్కళ్ళు అవగాహన తెచ్చుకోవాలి. చెప్పేవాడు ఇప్పుడు విక్రమాదిత్య చెప్తున్నాడు, విక్రమాదిత్య సహస్రారం బాగుండకపోతే విక్రమాదిత్య అబద్ధాలు చెప్తాడు, జనాల్ని మోసం చేస్తాడు. మీ దగ్గరకి గురువుల పేరుతో వచ్చేటువంటి మోసగాళ్ళని గమనించడం అలా. ఇది తెలుసుకుంటే మీరు అన్ని సమస్యల నుంచి బయటకు వచ్చేస్తారు. ఇలా ప్రాక్టీస్ చేయండి. ముందు ఒకేసారి రాదు, చేయాలా పెట్టండి. ఇలా 2 వేళ్ళు. ఓకే, ఈ చేతిని నెమ్మదిగా ఇక్కడ నుంచి ఇలా దగ్గరికి తీసుకొస్తూ విక్రమాదిత్య స్పిరిచువల్ కార్డ్ అని అడగాలి. అంటే అందరూ ఇప్పుడు మీకు మాత్రమే నేను పర్మిషన్స్ ఇస్తున్నాను నా స్పిరిచువల్ కార్డుని చూడటానికి. అలా ఎవరిది పడితే వాళ్ళు చూడకూడదు. ఎవరైనా వచ్చి మిమ్మల్ని మోసం చెయ్యాలి అనుకుంటే వాడు నిజంగా భక్తిపరుడా మోసగాడా తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. విక్రమాదిత్య స్పిరిచువల్ కార్డ్, భగవంతుడి శక్తి ఎంత ఉంది ఇక్కడ పెట్టండి. చెయ్యి విక్రమాదిత్య స్పిరిచువల్ కార్డ్. కదలట్లేదు సార్, హ్యాండ్ కదలట్లేదు. ఓకే, నేను మనసులో మాట అనుకుంటాను, మీరు చెయ్యి అలాగే ఉంచండి. ఇప్పుడు ట్రై చేయండి. నేను నిన్ను మోసం చెయ్యాలి అని అనుకున్నాను మనసులో, అప్పుడు నా స్పిరిచువల్ కార్డ్ చిన్నది అయిపోతుంది, స్పిరిచువాలిటీ పోతుంది. మీరు ఎవరైనా సరే మీ దగ్గరికి పూజలు చేస్తాము డబ్బులు పంపించండి అంటే వాడు నిజమైన వాడు ఆ మాట అడిగాడు కాబట్టి. మామూలుగా అయితే స్పిరిచువల్ కార్డ్ని ఎవరు టచ్ చేయకూడదు, ఎందుకంటే అది భగవంతుడు. నా స్పిరిచువల్ కార్డ్ నేను చేసే సాధన ఇది. అంటే
ఒక పిల్లర్ నన్ను ప్రొటెక్ట్ చేస్తుంది, డివైన్ ఎనర్జీ, భగవంతుడి శక్తి. ఇవి సాధారణంగా ఎవరు చెప్పరమ్మా. ఎందుకంటే సమాజంలో మోసాలు జరుగుతున్నాయి. ఇప్పుడు నా గురించి తెలుసు, మోసాలే ఎక్కువ ఉన్నాయి సార్. అందుకని జాగ్రత్తగా ఉండండి. అందరూ కూడా సాధన చేయండి. ఆ సాధన ఎలా చేయాలి అనేది నెమ్మదిగా నేను ఒక్కొక్కటి నేర్పిస్తాను. నా వీడియోస్ ఉన్నాయి. మూలాధారాన్ని బాగు చేసుకోవడం ఎలా, మణిపూరకాన్ని బాగు చేసుకోవడం అన్నీ ఉన్నాయి. సాత్విక ఆహారం, శక్తి ఉన్న ఆహారం. సాత్విక ఆహారం అంటే శక్తి ఉన్న ఆహారం. పళ్ళలోనూ వాటిలోనూ ఈ ప్రాణిక్ ఎనర్జీ ఉంటుంది. అవి తినవాళ్ళందరూ ప్రాణిక్ హీలర్సే. మాంసం, చచ్చిపోయిన మాంసం, చెడిపోయిన మాంసం, ఫ్రిడ్జ్ లో పెట్టిన మాంసం మీ శక్తిని క్షీణింపజేస్తుంది. వీక్ అయిపోతారు, బలం ఉండదు. ఇక నేను నెక్స్ట్ ఎపిసోడ్ లో మానసికంగా బలహీనంగా ఉన్న వాళ్ళకి మానసిక సమస్యలు తీర్చడానికి ఒక వీడియో చేస్తాను. అది మీరు యాడ్స్ లేకుండా ముందు వెనక యాడ్స్ వేసుకోండి తప్ప మధ్యలో యాడ్ వేయకుండా వేయాలి. ఎందుకంటే వాళ్ళు కాన్సన్ట్రేషన్గా వెళ్తున్నప్పుడు, మెడిటేట్ చేస్తున్నప్పుడు యాడ్ వస్తే డిస్టర్బ్ అవుతుంది. ఒక ఎపిసోడ్ చేద్దాం, సైకోథెరపీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సూర్య. ధన్యవాదాలు.